ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము మనల్ని ఎంతగానో దేవుడు ఆదరిస్తూ దేవుని వాక్యంలో మనల్ని బలపరుస్తున్నందుకు ఆయనకే స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అయితే దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ చూసుకున్నట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇక్కడ నీతిమంతులు మొరపెట్టగా అనగా హిబ్రూలో షవాకు అనే అర్థం వస్తుందండి. షవాకు అనగా సహాయం కోసం ఏడవటం. అయితే నీతిమంతులు సహాయం కోసము ఏడ్చారనుకోండి, దేవుడు తప్పకుండా వారి యొక్క మొరని దేవుడు ఆలకిస్తానని దేవుడు అంటున్నాడు. అయితే దేవుడు మొరను ఆలకించడమే కాదు, వారి ఆ శ్రమలన్నిటిలో నుంచి వాళ్ళకి విడుదల, వారి బాధలన్నిటిలో నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాను అంటున్నాడు. అయితే ఈ దినాన్న నువ్వు నీతిమంతుడిగా ఉండి, నువ్వు నీతి మార్గంలో నడిచి, యథార్థ మార్గంలో నడిచి, దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిచి, అయితే దేవుడిని నువ్వు మొరపెడితే దేవుడు నీ యొక్క మాటలు ఆలకిస్తాడు. మరి ముఖ్యంగా నువ్వు ఏడ్చేటప్పుడు దేవుడు నీ యందే ఉంటాడండి. నీ యందు ఉండి ప్రతి కార్యము నీకు అనుకూలంగా దేవుడు చేస్తాడు. అయితే నువ్వు నిజంగా దేవుని దగ్గర మొరపెడుతున్నావా? నువ్వు నిజంగా దేవుని యందు దేవుడిని అడుగుతున్నావా? దేవా, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు మొరపెడుతున్నావా దేవుని సన్నిధిలో? నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఏడిస్తే నీ యొక్క కన్నీరుని దేవుడు తుడుస్తాడు. కనికరపడే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు నా దేవుడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తిద్దాం, దేవుని యొక్క కృపని మనం గుర్తిద్దాం. ఆయన కృప గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. కాబట్టి నీతిమంతులు మొరపెడితే వారి శ్రమలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడండి. ఏదో ఒక్క శ్రమ నుంచో, లేదంటే ఒక ఇబ్బంది నుంచో, ఒక బాధ నుంచో కాదండి. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఇరకాటం నుంచి దేవుడు విడిపిస్తాడు. నువ్వు అడుగుతున్నావా? ఈ యొక్క శ్రమణ నుంచి దూరం చేయని నువ్వు అడిగితే, నువ్వు నీతిగా ఉండి నువ్వు అడిగితే దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఈ వాక్యము యొక్క లేఖనం మన జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు తండ్రి. అయ్యా, మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి వందనాలు అయ్యా. ఇదిగో యేసయ్య, ఈ రకంగా నీ సన్నిధిలో దేవత నీ వాక్యాన్ని ధ్యానించుకొని దేవా నిన్ను మొరపెడుతున్నాం. అవునయ్యా దేవా తండ్రి, అయ్యా నీతిగా ఉండి మేము మొరపెడుతున్నామా? దేవా తండ్రి, నీకు ఇష్టముగా ఉండి మొరపెడుతున్నామా? మమ్మల్ని నీతి మార్గంలో నడిపించండి అయ్యా, సత్య మార్గంలో నడిపించండి అయ్యా. దేవా తండ్రి, ఏ యొక్క దేవా తండ్రి పరిశుద్ధుడ దురాత్మ మాలో ఏలుబడి చేయడానికి వీలు లేదయ్యా. దేవా తండ్రి, నీ నీతి, నీ సత్యము దేవా తండ్రి మాలో ఏలుబడి చేయడానికి కృప చూపించండి. మరి ముఖ్యంగా దేవా తండ్రి, అయ్యా యేసయ్య దేవా తండ్రి, మా మొరను దేవా తండ్రి మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు అయ్యా. ప్రతి శ్రమ నుంచి విడుదల చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో యేసయ్య, ఈ యొక్క వాక్యం అనేకులకి దేవా తండ్రి ఆదరణకరంగా ఉండడానికి కృప చూపిస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.